ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆనంద శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం శ్లోకం 47. పృథక్ దియః కర్మ దృశః దురాశయా పర ఉదయేన అర్పిత వృత్ రుజః అనీశం పరాన్ దురుక్తై వితుదంతి అరుంతదా తాన్ అవధీత్ దైవ వధాన్ భవత్ విదః. పృథగ్దయా కర్మ దృశో దురాశయా పరోదయేనార్పితౌ రుద్రజోనిషం పరాందురక్వైర్తుదంత పంతుదా స్థాన్మావాది దైవమదాన్ భవద్విదః. పృథగ్దయా కర్మ దృశో దురాశయా పరోదయేనార్పిత రుద్రజోనిషం పరాందురక్వైర్తుదంతరుంతుదా స్థాన్మావాది దైవవధాన్ భవద్విదః. పృథగ్దయా కర్మ దృశో దురాశయా పరోదయేనార్పిత రుద్రజోనిషం పరాందురక్తైర్తుదంతరుంతదా స్థాన్మావాది దైవవదాన్ భవద్విదః. పృథక్ భిన్నముగా, దియః తల్చువారలు, కర్మ కామ్యకర్మరతులు, దృశః చూచువాడు, దురాశయా కుమతి, పర ఉదయేన ఇతరుల ఉన్నతిని గాంచి,
అర్పిత వదిలి, హృత్ హృదయము, రుజః కోపము, అనీశం ఎల్లప్పుడూ, పరాన్ పరులకు, దురక్తై పరుషవాక్కులు, వితుదంతి దుఃఖమును కలిగించువాడు, అరుంతదాహ ములుకుల వంటి మాటలచే, తాన్ వారిని మా వలదు, అవధీత్ వధించ, దైవ విధిచే, వధాన్ చంపబడియే ఉన్నవారు, భవత్విదః నీ వంటి వారు. భావము భాష్యమిచ్చిన వైచరణారవింద భక్తి విధానం ప్రభుపాద. భేద దృష్టి కలిగిన వారు కామ్యకర్మరతులు, కుముతులు, ఇతరుల సౌభాగ్యమును గాంచి ఓర్వజాలక పరుషవాక్కులతో వారికి దుఃఖమును కలిగించువారు అగు జనులు విధిచే నిహితులైనట్టి వారే. అందుచే నీ వంటి మహాత్ముడు వారిని మరలా సంహరించవలసిన అవసరము లేదు. భాష్యం. లౌకిక స్వభావము కలిగి ఉండి లౌకిక లాభము కొరకై కామ్యకర్మరతులు అయ్యేడివారు ఇతరుల ఉన్నతిని గాని సౌభాగ్యమును గాంచి ఓర్వజాలరు. కొందరు కృష్ణ భక్తి భావంలో ఉన్నవారు మినహాయించి ప్రపంచమంతయు అటువంటి అసూయపరులతోనే నిండి ఉన్నది. భౌతిక దేహం పట్లనే అనిరక్తి కలిగి ఉండి ఎటువంటి ఆత్మానుభవమును కలిగి ఉండని కారణమున అట్టి అసూయపరులు సదా దుఃఖపూర్ణులయ్యుందురు. వారి ఉదయం ఎల్లప్పుడూ క్షోభపూర్ణమై ఉన్నందున విధిచే వారు చంపబడినట్లుగానే భావించవలను. కనుకనే ఆత్మానుభూతిని బడిసిన వైష్ణవుడు శివుడు దక్షుని వధించరాదని ఉపదేశమసగబడినది. వైష్ణవుడు పరదుఃఖ దుఃఖి అని వర్ణించబడినాడు. ఎట్టి పరిస్థితి అందును తాను క్లేశమునకు గురి కాకున్నను ఇతరుల దుఃఖమును గాంచి అతడు దిక్కుతుడగుటయే దానికి కారణం. కనుక దేహముతో గాని మనస్సుతో గాని ఎవరిని వధింప యత్నించక కరుణతో వారి అందలి కృష్ణ భక్తిని జాగృతం చేయుటకు యత్నించవలెను. అసూయాగ్రస్తులకు ప్రపంచజనులను మాయాబంధం నుండి విడిపించుటకే హరినామ సంకీర్తనోద్యమం ఆరంభించబడినది. కొన్ని మార్లు కష్టములను గురి చేయబడినప్పటికీ భక్తులు ఈ సంకీర్తనోద్యమమును ఓర్పుతో ముందుకు నడిపించున్నారు. ఈ విషయమనే శ్రీ చైతన్య మహాప్రభు ఈ రీతి ఉపదేశించారు. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినామానదేన కీర్తనీయ సదా హరి. తృణము కన్నను హీనుడనేది నమ్రభావన యందే మనుజుడు హరినామమును కీర్తించగలరు. అతడు వృక్షము కన్నను అధికముగా ఓర్పును కలిగి ఉండవలను. మిథ్యా గౌరవ భావను వీడి ఉండవలను. ఇతరులకు గౌరవమొసగక సిద్ధపడి ఉండవలను. అటువంటి మనస్థితి అందే మనుజుడు హరినామము నిరంతరము కీర్తించగలడు. హరిదాస్ ఠాకూర్, నిత్యానంద ప్రభు, యేసుక్రీస్తు వంటి వారి ఉపమానములు వైష్ణవుడు అనుసరించవలను. అదివరకే చచ్చి ఉన్న వారిని తిరిగి చంపవలసిన అవసరం లేదు. కానీ ఇచ్చట గుర్తుంచుకోవలసిన విషయమేమనగా వైష్ణవుడు తన అవమానమును సహింపవచ్చునేమో కానీ విష్ణు వైష్ణవ నిందను సహింపరాదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. వందేయం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. ముఖాంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురున్ దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో ఇక్కడ బ్రహ్మ శివుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే ఇక దక్ష యజ్ఞం గురించి అందుకు తెలిసిందే, ఆ యొక్క వృత్తాంతం మళ్ళీ చర్చించాల్సిన అవసరం లేదు. అంటే సరళంగా చెప్పాలంటే దక్షుడు శివుణ్ణి గౌరవించలేదు.
అంటే అతన్ని నిర్లక్ష్యం చేశాడు. బట్ అయినప్పటికీ శివుడు గౌరవాన్ని కావాలని కాదు, కానీ ఇక్కడ పద్ధతి యజ్ఞానికి వచ్చినటువంటి యొక్క అతిథులను, అది సామాన్యమైనటువంటి యొక్క ఒక సంస్కృతి, యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళను సామాన్యంగా కూడా గౌరవించడు. మనం చూడొచ్చు రాజసూయ యజ్ఞంలో కృష్ణుడు ఆయనకు ఉన్నత స్థానాన్ని ఇచ్చినప్పటికీ ఆయన వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళను కడగడం, ఆహ్వానించడం. సో మామూలు గౌరవం కూడా ఇవ్వలేదు. తర్వాత ఇంకా స్టోరీ కొనసాగుతుంది, తర్వాత పార్వతి వెళ్తుంది, తర్వాత లాంగ్ స్టోరీ 4వ స్కందంలో వివరించబడింది. సో చివరికి ఇంకా చాలా పెద్ద సంఘటన జరిగింది. ఇంకా కొంచెంలో ఇంకా కావాలంటే శివుడు అతన్ని చంపడం పెద్ద విషయం కాదు, దక్షిణ ఎవరినైనా చంపడం చాలా శక్తివంతుడు. కానీ ఇక్కడ బ్రహ్మ వచ్చి ప్రార్థిస్తున్నాడు. ఇంకా ఆల్రెడీ ఆయన తను చనిపోయాడు, ఇంకా అవమానంతో చనిపోయాడు, ఇంకా చంపకూడదు అనేసి చెప్తున్నారు. ఇంకా కొన్ని శ్లోకాలు వస్తాయి. బ్రహ్మ ప్రార్థిస్తున్న తర్వాత శివుడు చెప్తాడు, నేను దేవతల యొక్క తప్పుల్ని ఎప్పుడు కూడా మన్నిస్తూ ఉంటాను, వాళ్ళని తప్పుగా తీసుకోను, కానీ ఇక్కడ ఈ దండన అనేసి అవసరం శిక్షణ కోసం, లేదంటే వాళ్ళకు అర్థమవుతుంది. సో అందుకనే శివుడు మళ్ళీ ఇక దక్షిణకి మేక శిరస్సు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిగతా అంటే తర్వాత ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారు మిగతా వాళ్ళంతా కూడా భృగు వాళ్ళందరూ కూడా మళ్ళీ జీవిస్తారు. సో ఆ విధంగా శివుడు నిజంగా ఆయన కోపంతో చేయలేదు. అంటే ఒకరిని మనం శిక్షించాలనుకున్నా, ఎవరినైనా మనం దండించాలంటే రజోగుణంతో ప్రభావితం చెంది వాళ్ళని దండించిన కాదు ఇక్కడ శివుడు. శివుడు తమోగుణానికి అధిపతి, బట్ అతను తమోగుణంలో లేదు, ఆయన శుద్ధ సత్వంలో ఉన్నాడు. శివుడు వైష్ణవుడు, వైష్ణవానాం యథా శంభు, వైష్ణవుల్లో అగ్రగణ్యులు అనేసి చెప్తున్నది శాస్త్రం. సో ఆయన ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ కోపాన్ని. వైష్ణవులు ఎప్పుడు కూడా ఇతరులకు హాని చేయరు, ఎవరికి కూడా హాని చేయరు. అంటే జీవులనే కాదు, ప్రతి జీవికి కూడా, ఒక మనుషులనే ప్రతి జీవికి కూడా హాని చేయరు. కనీసం ప్రభుపాల చీమకు కూడా హానిని తలపెట్టారు. ఇంకా హాని చేయడం కాదు, ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. దుఃఖి, ఇతరులు దుఃఖిస్తే వాళ్ళు తట్టుకోలేరు. సో అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకు సుఖాన్ని ఇవ్వాలనే చూస్తారు, కష్టాన్ని ఇవ్వాలనేసి ఎప్పుడు కూడా వాళ్ళు భావించారు ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఇక్కడ ప్రభుపాల చివరి చెప్తున్న విష్ణువుకు వైష్ణవునకు ఎప్పుడైతే నింద జరుగుతుందో అతను మాత్రం సహించలేదు. విష్ణు వైష్ణవ నింద జరిగితే మాత్రం సహించలేదు. అంటే ప్రభుపాల వారిని చూడొచ్చు, ఆయన ఒక ఉపన్యాసాల్లో, అనేక భాష్యాల్లో నాస్తికులను నిందిస్తూ ఉంటారు, మాయావాదులను నిందిస్తుంటారు. ఎవరైతే భగవంతుని నింద చేస్తారో, వైష్ణవులు నింద చేస్తారో వాళ్ళని నిందిస్తూ ఉంటారు. వైష్ణవులు అనవసరంగా ఇతరులను నిందించరు, ఇతరులకు బాధ పెట్టరు. ఇప్పుడు నిన్న రథయాత్ర జరిగింది కాబట్టి ఒక సంఘటన గుర్తొస్తుంది. శ్రీల ప్రభుపాల వారు పాశ్చాత్య దేశాల్లో ఒక దగ్గర రథయాత్ర ఆపుతారు, వాళ్ళు చేయకుండా కొన్ని కారణాల వల్ల. చాలా దేశాల్లో చాలా ఆనందిస్తారు ఇక రథయాత్ర ఉత్సవం జరిగినప్పుడు, ఎందుకంటే కొన్ని లక్షల మంది దానిలో పాల్గొనేసి ఎంతో ప్రయోజనాన్ని పొందుతుంటారు. ఈవెన్ ఇప్పీస్ అంటే పూర్తిగా వాళ్ళు ఇల్లునంతా కూడా వదిలేసి నామమాత్ర ఆధ్యాత్మికతతో వాళ్ళు పూర్తిగా జీవితాన్ని వృధా చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా దీనిలో పాల్గొనడం, అందరూ నాట్యం చేయడం, ప్రసాదాన్ని స్వీకరించడం, కీర్తన చేయడం చూసి ప్రభుత్వం కూడా ఎన్నో దేశాల్లో ప్రభుత్వాన్ని కీర్తిస్తారు. ఒక దేశంలో అక్కడ రథం ఆగిపోతుంది, ఆపేస్తారు వాళ్ళు. సో ప్రభుపాల వారు అక్కడ ఉన్నటువంటి జీబీసీని పిలిచి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, యు ఆర్ లైక్ ఇంపార్టెంట్. ప్రభుపాల చాలా హెవీ వర్డ్ వాడతారు, మీరు నపుంసకుల అనేసి తెలుస్తున్నారు ప్రభుపాల. సో కృష్ణుడు అర్జున్ యొక్క ఉదాహరణ ఇస్తున్నారు. అర్జునుడు ఆయన, అందుకనే కృష్ణుడు మందలిస్తున్నాడు అర్జునుడు,
క్లైబ్యం ఆస్మగమం పాత నైతత్వ విపతంగతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప. ఈ హృదయ దౌర్బల్యాన్ని నువ్వు నపుంసకంలాగా ప్రవర్తించడు. చాలా హెవీ వర్డ్ అది, నపుంసకుడు అనేది. మామూలుగా ఎవరైనా అన్నాం అనుకుంటే వాళ్ళు చాలా బాధపడతారు. సో ఇక్కడ కృష్ణుడు అర్జునికి ఉపయోగిస్తాడు. ఎందుకంటే నువ్వు క్షత్రియునివి, నువ్వు యుద్ధం చేయాలా, అధర్మాన్ని ఆపివేయాలి. నీ యొక్క ధర్మం ఇది. నువ్వు ఏదో అరణ్యానికి వెళ్తా అంటావు చాతగాని వాళ్ళలాగా, లేకుంటే మామూలుగా నపుంసకులు అంటే కొద్దివారు. సో చాలా కృష్ణుడు పరుషంగా మాట్లాడతాడు. సో ప్రభుపాల వారు వాళ్ళ శిష్యులతో కూడా అలానే పరుషంగా మాట్లాడతారు. యు ఆర్ సింపుల్లీ జస్ట్ స్లీపింగ్ అండ్ ఈటింగ్. మీరు కేవలం పడుకుంటున్నారు, తింటున్నారు. మీరు వెళ్ళి ఫైటింగ్ చేయండి, అక్కడ వెళ్ళేసి యుద్ధం చేయండి. అర్జునుడు ఎలా యుద్ధం చేశారు, హనుమాన్ యొక్క ఉదాహరణ ఇస్తారు ప్రభుపాల. హనుమాను లంకను కాల్చివేశాడు. అంటే హనుమంతుడు రాముని సేవకుడు. ఎప్పుడు మనం చూడొచ్చు ఆయనలో వినయం. ఎప్పుడు వినయంగా రాముని సేవ చేయడానికి చూస్తాడు. ఆయన ఏది కోరుకోడు. భక్తులందరూ కూడా భగవంతుని యొక్క సేవలో వినయంగా ఎప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. కానీ ఎప్పుడైనా భగవంతునికి కానీ భక్తులకు కానీ నింద జరిగిందంటే వాళ్ళు తట్టుకోరు. తృణాదపి సునిచేన తరోరపి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. ఎలా ఉంటారు వాళ్ళు? గడ్డిపోచ కంటే హీనంగా వాళ్ళు భావిస్తారు. మనం గడ్డి పైన కాలు పెట్టినామంటే అది మళ్ళీ తిరిగి పైకి లేస్తుంది. కానీ గడ్డి పోచ కంటే కూడా వినమ్రంగా ఉంటారు. చెట్టు కంటే కూడా సహనంగా. చైతన్య మహాప్రభు యొక్క శిక్షాష్టకంలో అంత్యలీలలో వస్తుంది. ఈ యొక్క శిక్షాష్టకాన్ని ఒక శ్లోకాన్ని వివరిస్తూ ఉంటారు. సో చైతన్య మహాప్రభు యొక్క శ్లోకాన్ని ఉచ్చరించినప్పుడు ఆయనలో తన్మయత్వం వస్తుంది. వైష్ణవుని యొక్క లక్షణాలు చూసి అష్టసాత్విక వికారాలు వస్తున్నాయి. అంటే రామానందరాయ్, స్వరూప్ దామోదర్ రాత్రంతా కూడా చైతన్య మహాప్రభుకు యొక్క శ్లోకాలు వినిపిస్తూ ఉంటారు. సో ఈ శిక్షాష్టకాన్ని కూడా అప్పుడు రామానందరాయ్, స్వరూప్ దామోదర్ ఉంటారు. సో చైతన్య మహాప్రభు యొక్క శ్లోకాలను చెప్తూ ఆయనలో తన్మయత్వం వస్తుంది. చెట్టు ఎలా అది సహిస్తూ ఉంటుంది, వర్షానికి సహిస్తుంది, ఎండకు సహిస్తుంది, అన్ని వాతావరణాన్ని సహిస్తూ తన కిందికి వచ్చేటువంటి వాళ్ళకి మాత్రం నీడనిస్తుంది. ఇంకా ఆ చెట్టును ఎవరైతే కట్ చేస్తారో దానికి కావాల్సిన గొడ్డలికి కావాల్సిన కర్రను కూడా ఇస్తుంది. అది ఏమి వాంఛించదు, ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. మనం చూడండి, చెట్టు పండ్లు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, కొమ్మలు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది. కొన్ని చెట్లు ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడుతుంది, వేర్లు కూడా ఉపయోగపడుతుంది. చెట్టు వేర్ల నుంచి మొదలు పెడితే శాఖలు, అన్ని పువ్వులు, ఏది కూడా వృధా అవ్వదు. కొన్ని చెట్లు ఉపయోగం లేని చెట్లు ఉంటాయి, బట్ ఏదో ఒక దానికి ఉపయోగించుకోవచ్చు. చాలా చెట్లు మనకు కనిపిస్తుంటాయి, కానీ ఎన్నో మామూలుగా కొందరు కూర్మగ్రామోత్సవాలు చెప్తుంటారు డాక్టర్లు, ఇక్కడ చాలా ఉపయోగకరమైన చెట్లు ఉన్నాయి. మనం అనుకుంటాం పనికిరాని కలుపు అనుకుంటారు, అంటే ఆయుర్వేదం ప్రకారం. సో ప్రతి చెట్టులో మనం చూస్తే ఎప్పుడు కూడా ఇతరులకు ప్రయోజనాన్ని చేకూర్చుతూ ఉంటుంది. దాని వాటి కోసం ఏమి వాంఛించేవారు. సో ఆ విధంగా అది సహిస్తూ ఓర్పుతో ఇతరులకు ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఎలాంటి గౌరవాన్ని కోరుకోడు. మళ్ళీ వైష్ణవుడు ఇతరులకు ఎప్పుడు గౌరవాన్ని ఇస్తాడు. సో ఇక్కడ ప్రభుపాల వారు వివరిస్తున్నారు, వైష్ణవుడు అంటే ఒక పిరికి పంద కాదు, చేతగాని వాడు కాదు. మీరు వెళ్ళేసి అక్కడ ఫైటింగ్ చేయండి. ఈరోజు ఇక్కడ రథయాత్ర నిర్వహించబడాలి ఈరోజు. సో అప్పుడు భక్తులకు చాలా ఉత్సాహాన్ని ఇస్తారు ప్రభుపాల వారు. ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రథయాత్ర ఆగకూడదు, ముందుకెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళేసి అక్కడ ప్రభుపాల యొక్క ఆదేశాన్ని తీసుకొని అక్కడ వాళ్ళతో తగాదా పెట్టుకుంటారు. తర్వాత అక్కడ వాళ్ళు అనుమతిస్తారు. ప్రభుపాల వారు చెప్తున్నారు, ఈ విధంగా భక్తులు సంకీర్తన ఉద్యమంలో, కృష్ణ చైతన్య ప్రచారంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, అయినప్పటికీ వాళ్ళ ఆ కష్టాలను సహిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు భయపడకుండా, వెనుదిరగకుండా ఆ కష్టాలని సహిస్తూ వాళ్ళు మనస వాచ కర్మన భగవంతునికి శరణాగతి పొంది పూర్తి ధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు.
ఈ యొక్క విషయం మనం అంటే ఎన్నోసార్లు మనం వినున్నది. సాల్టెడ్ బ్రెడ్ బుక్ ఒకటి ఉందండి. సాల్టెడ్ బ్రెడ్ అంటే వాళ్ళు జైల్లో వేస్తారు వాళ్ళను. అంటే రష్యాలో పుస్తక ప్రచారం జరుగుతుంది. అంటే చాలా అక్కడ కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ప్రచారానికి వాళ్ళు అనుమతించరు. సో వాళ్ళు పుస్తక ప్రచారం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళని పట్టుకొనేసి చాలా హింస చేస్తూ ఉంటారు. ఇప్పుడు అయినా వాళ్ళకి బయటకు వదిలేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ వస్తారు. సో చాలా తీవ్రమైన హింస చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ఆహారం తినలేరు, ఎందుకంటే అది శాకాహారం కాదు. సో వాళ్ళకి బ్రెడ్ ఇస్తారు తినడానికి. సో ఆ బ్రెడ్తో వాళ్ళు జపమాలలు చేసుకుంటారు, మాల చేసుకొని జపం చేస్తారు. అది చాలా పెద్ద బుక్ అది, అంటే చాలా స్టోరీ ఉంది. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పుస్తక ప్రచారాన్ని ఆపలేదు. వాళ్ళు ప్రాణాన్నైనా సహించైనా సరే, ప్రాణం పోయినా సరే ఈ ప్రభుపాద పుస్తకాలను ప్రజలకు అందించాల. ఈ జీవుల యొక్క అత్యున్నతమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఈ కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం, ఈ హరినామాన్ని అందరికీ ఇవ్వడం, ప్రభుపాద పుస్తకాలను అందరికీ ఇవ్వడం. ఈ భక్తే జీవునికి ఒక ముఖ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని ఇస్తుంది. దీనికంటే ఉన్నతమైనటువంటిది లేదనేసి వాళ్ళు పూర్తిగా కన్విన్స్ అయ్యి వాళ్ళు నిరంతరం 24 గంటలు, అంటే రాత్రుల్లో కూడా వాళ్ళు పుస్తక ప్రచారం చేసేవాళ్ళు. డేలో రాత్రుల్లో హరినామ సంకీర్తన. అంటే కొన్ని దేశాల్లో హరినామ సంకీర్తన అవ్వదు. సో అక్కడ కమ్యూనిస్ట్ కంట్రీస్లో వాళ్ళు ప్రాణానికి పణంగా పెట్టి కూడా ఈ యొక్క కష్టాలను సహిస్తూ కూడా ముందుకు వెళ్తూ ఉండేవారు. కొందరు భక్తులు చనిపోయారు కూడా జైల్లో. వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చేసి వాళ్ళని మార్చాలని ప్రయత్నించారు, కానీ భక్తులు మారలేదు. సో భక్తులు చనిపోయారు కూడా. అంటే ఇప్పుడు మన ఇస్కాన్ చాలా ప్రఖ్యాతి చెందింది కాబట్టి అంతగా ఆటంకాలు రావట్లేదు. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, చాలా సహకారం దొరుకుతుంది. కానీ అప్పట్లో ప్రభుపాల వారి యొక్క ఉద్యమాన్ని ప్రారంభించేటప్పుడు ఇది అంతగా ప్రాచుర్యంలో లేదు. ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాల్లో అందరూ ఎక్కువ శాతం నాస్తికులు, క్రైస్తవులు. వాళ్ళు క్రైస్తవత్వాన్ని కూడా విడిచిన వాళ్ళే, అంత పూర్తిగా వాళ్ళకు అవగాహన లేదు. సో చాలా దేశాల సెక్యులర్ కంట్రీస్, అంటే వాళ్ళ యొక్క మతాన్ని ప్రచారం చేయడానికి లేదు. సో ప్రభుపాద యొక్క వినయం మనం చూడవచ్చు. అంటే వినయం అంటే మనం వంగి నమస్కారం చేయడమే కాకుండా, అంటే మామూలుగా అది చెప్పబడింది, దాంతే తునాది పదయో నిపత్య. అంటే ఎవరి దగ్గరగా నువ్వు వెళ్తే మనం ఇక గడ్డి పోచని నోట్లో పెట్టుకునేసి మనం చూడొచ్చు. రూప గోస్వామి, సనాతన గోస్వామి, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దంతాల మధ్యలో గడ్డిపోచ పెట్టుకుంటారు. అంటే నేను గడ్డిపోచతో సమానమైనటువంటి వాడిని చూడించడానికి కోసం. సో ఇక ఈ వినయం అనేది కేవలం బయటికి ప్రదర్శనే కాదు. చాలామంది ప్రజలు భావిస్తూ ఉంటారు, మీరేంది సాధువులు ఇలా ఉన్నారు, సాధువులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు తప్పుగా భావిస్తూ ఉంటారు. ప్రభుపాద లాంటి పరమహంసను వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు శివుని యొక్క ఈ కోపాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. శివుడు చాలా ఎంతో సహనశీలి, ఓర్పు. అంటే చూడొచ్చు, ఆయన ఎవరితో ఉంటున్నాడు, ఆయన భూతాలతో ఉంటున్నాడు, భూతనాథుడు. అంటే భూతాలకు కూడా ఆయన కృపణిస్తూ ఉన్నాడు. అంటే ఎంత సహనం, ఎంత ఓర్పు ఆయన చూడొచ్చు. ఈ యొక్క జీవులందరినీ కూడా ఆయన సహిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు ఆయన వినయం అనే యొక్క లక్షణం, ఆయన వినయం ఎలా చూపించారు, ఆయన యొక్క గురువు యొక్క ఆదేశాన్ని పాటించడం. ఆయన గురువు యొక్క ఆదేశాన్ని పాటించడం కోసం ఆయన ఎన్నో కష్టాలు తీసుకున్నారు. ఈవెన్ కొన్నిసార్లు అవమానాలు కూడా తీసుకున్నారు. కొన్నిసార్లు ఆహారం ఉండదు, కొన్నిసార్లు ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి కష్టాలను ఆయన తీసుకొని, అంటే ఆయన ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలను కూడా తీసుకున్నారు. సో మరి ప్రభుపాల వారు మాట్లాడినప్పుడు చూడొచ్చు, అంటే భగవంతునికి ఎవరైతే నింద చేస్తారో వాళ్ళని ఖండిస్తూ ఉంటారు, వైష్ణవుని నింద చేసిన ఖండిస్తూ ఉంటారు. ఆయన యొక్క ప్రచారంలో చూస్తే ఏమి స్వామీజీ ఇలా ఉన్నారు అంటే గర్వంగా కనిపించవచ్చు. ప్రభుపాద నడిచేది కూడా ఇలా నడుస్తారు. అంటే కొందరు తలంచుకొని నడవచ్చు, వినయంగా ఉండొచ్చు, ప్రభు మీరు చెప్పింది నేను చేస్తా అనేసి అనొచ్చు. కానీ నిజమైనటువంటి వినయం ఏమంటే గురువు యొక్క ఆదేశాన్ని పాటించడానికి ఏ కష్టమైనా సహించడం,
ఏ కష్టాన్నైనా ఓర్పుతో తీసుకోవడం, తన యొక్క కష్టాలను లెక్క చేయకుండా, తన యొక్క అసౌకర్యాలను లెక్క చేయకుండా ఈ కృష్ణ చైతన్యాన్ని ఈ బద్ధ జీవులకు ఇవ్వడానికి తీసుకునేటువంటి కష్టాలనే ఇదే అనమాట ఈ యొక్క శ్లోకం. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. అది స్వయంగా నిత్యానంద ప్రభు చూపించారు జగమేధ లీలలో, హరిదాస్ ఠాకూర్ చూపించారు ఆయన ప్రచారం చేసేటువంటి లీలలో. ఇక్కడ ఈ ముగ్గురు పేర్లు ఇవ్వబడ్డారు. జీసస్ పేరు కూడా ఇవ్వబడ్డారు. వాళ్ళ యొక్క పాపాలను కూడా తీసుకొని ఆయన శిలువను మోయడం. సో ఈ యొక్క వైష్ణవుడు ఈ కృష్ణ చైతన్యాన్ని ఇతరులకు ఇవ్వడం కోసం ఎలాంటి కష్టాలకైనా వెళ్తాడు, అతను ఎన్ని ఇబ్బందులకైనా వెళ్తాడు, మనస వాచ కర్మన అన్ని రకాలుగా. సో అదే ఈ శ్లోకం యొక్క సారాంశం. అంటే వ్యక్తిగతంగా కూడా ఆయన ఈ యొక్క వైష్ణవులతో వినయంగా ఉంటాడు. వినయం ఉండదని కాదు, కానీ బహిర్గతంగా చూసినప్పుడు అలా కనిపించదు. ఇక్కడ శివుడు దక్షుని దండిస్తూ ఉన్నాడు, కానీ ఆయన ఎంతో సహనశీలి. ఈ యొక్క తృణాదపి సునీచేన శ్లోకంలో ఆయన చూడొచ్చు ఆయన యొక్క ఎన్నో లీలల్లో, శివుని యొక్క లీలల్లో. నారదుడు వచ్చేసి శివునితో మాట్లాడుతున్నాడు. లేదు, బృహద్ భాగవతామృతంలో గోపకుమార్ వస్తాడు శివుడి దగ్గరికి. సో అప్పుడు శివుడు ఆయన యొక్క వినయాన్ని చెప్తూ ఉన్నాడు. అందులో చూడొచ్చు ఆయన యొక్క వినయాన్ని. అసలు నేను భక్తుని కాదు, నాకు అసలు భక్తి అనేది లేదు. ఆయన యొక్క వాక్కుల్లో మనం చూడవచ్చు ఏ విధంగా ఆయన గోపకుమారుతో మాట్లాడుతున్నాడు అనేసి. అత్యున్నతమైనటువంటి యొక్క వినయాన్ని ఆయన అక్కడ మనం చూడవచ్చు. కానీ ఇక్కడ దక్షుని దండిస్తున్నాడు. సో అందుకే ఆయన చెప్తున్నాడు ఈ యొక్క దండన అనేది అవసరం. మనం ఎవరికైనా దండించడం అనుకోవచ్చు ఆయన వినయంగా లేడు అనేసి. సో తన ధర్మాన్ని నిర్వర్తించడం, వినయం అంటే కూడా గురువు యొక్క ఆదేశాన్ని నిర్వర్తించడం, శాస్త్రం యొక్క వాక్కులను మాట్లాడడం ఉన్నది ఉన్నట్లు. ప్రభుపాల వారు చెప్తారు మూఢులు అని చెప్తూ ఉంటారు, రాస్కెల్స్ అని చెప్తుంటారు. సో కొందరు విన్నప్పుడు ఏమనుకుంటారు, ఏంటి ప్రభుపాల వారు ఇలా రాస్కెల్స్ అంటున్నారు, ఫూల్స్ అంటున్నారు, ఈడియట్స్ అంటున్నారు, ఏమి సాధువు ఈ సాధువు అనేసి అనుకోవచ్చు. ఎంతోమంది ఫిలాసఫర్స్ ప్రభుపాల వారి దగ్గరికి వస్తారు, తత్వవేత్తలు. వచ్చినప్పుడు ప్రభుపాల చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా వాళ్ళని ఖండిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఏడుస్తారు కూడా. ఒక ఫిలాసఫర్ ఆయన ఏడిచాడని ప్రభుపాలను తట్టుకోలేరు అంట ఆయన వాదన. చాలా హ్యూమిలియేట్ చేస్తారు ప్రభుపాద వాళ్ళని నిందిస్తారు కూడా. బహిర్గతంగా చూస్తే ప్రభుపాలు ఇదేం సాధు అంటే ఇలా కాదు కదా. కొందరు అడుగుతుంటారు ఎందుకు ప్రభుపాల వాళ్ళు ఇలా ప్రవర్తించారు. ఎవరైతే బోల్డ్గా ప్రచారం చేస్తారో వాళ్ళు బయటికి అలా కనిపించకపోవచ్చు, కానీ ఏమి ఆ యొక్క వినయం, ఏమి ఆ యొక్క సహనం అంటే కృష్ణ చైతన్య ప్రచారంలో ఎలాంటి కష్టాలనైనా సహించడం. సో అందుకే ప్రభుపాద ఆదర్శాన్ని చూపించారు, నిజమైనటువంటి యొక్క వినయాన్ని. ఎంతోమంది వినయంగా ఉండొచ్చా, మనం ఎవరిని కూడా మనం దూషించాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం ఖండించాల్సిన అవసరం లేదు. ప్రజలు అదే అడుగుతుంటారు, మీరు వేరే వాళ్ళ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడతారు, మీరు ప్రచారం చేసుకోండి, మీరు కృష్ణుని గురించి చెప్పండి, ఎందుకు యొక్క నాస్తికులను విమర్శిస్తారు, ఎందుకు మాయావాదులను విమర్శిస్తారు, ఎందుకు మీరు ఇతర ఆధ్యాత్మికతవాదులను విమర్శిస్తూ ఉంటారనేసి. సో ప్రభుపాద అలా చేశారు యాక్చువల్లీ. ఒకసారి చిన్మయానంద శిష్యుడు, ప్రభుపాద శిష్యుడు దగ్గరికి వచ్చి మాట్లాడతారనమాట. సో ఆయన చిన్మయానంద ఇది రాస్కెల్ అని చెప్తాను. ఆ శిష్యుడు చాలా అఫెండ్ అయిపోతాడు, చాలా బాధపడతాడు. సో వెళ్ళేసి ఎందుకు నువ్వు అలా అంటున్నావు, ఎలా అంటావు, అతన్ని ఆయన గొప్ప సాధువు, ఆయన ఎందుకు అట్లా రాసుకెళ్ళండి, ఎలా మీరు చెప్తాను. సో ఆయన చెప్తాను ప్రభుపాద చెప్పారని చెప్తారు, ప్రభుపాద అన్నారంట. సో వాళ్ళిద్దరు కలిసి ప్రభుపాద దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి స్వామీజీ చూడండి మీ శిష్యుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, మీ శిష్యుని యొక్క ప్రవర్తన బాగాలేదు, మా గురువు గారిని రాస్కెల్ అంటున్నారు, మూఢుడు అంటున్నారు. అంటే రాస్కెల్ అనే పదం ఒక్కొక్క విధంగా వాడతారు. మూఢుడు అంటే అంత సీరియస్గా ఉండదు, రాస్కెల్ అనేది చాలా సీరియస్ తీసుకుంటాం మనం. సో అప్పుడు ప్రభుపాద చెప్తారు నేను అనలేదని చెప్తారు, నేను అనలేదని చెప్తారు. సో ఆ శిష్యుడు ఆశ్చర్యపోతారు, ప్రభుపాద ఎప్పుడు అబద్ధం ఆడని ఎందుకు ఇలా అంటున్నారు, ఆశ్చర్యపోతారు.
తర్వాత ప్రభుపాద వివరిస్తారు, ఐ డిడ్ నాట్ సే, కృష్ణ సే. నేను చెప్పలేదు, ఇది కృష్ణుడు చెప్పాడు. అవజానాంతి మాముడా మానుషం తను మాశ్రుతం. ఎవరైతే నన్ను మనిషిగా భావిస్తారో వాళ్ళు మూడులు అని చెప్తున్నారు కృష్ణుడు. నమాం దుష్కృతునో మూడా ప్రపద్యంతే నరాధమా మాయా ప్రవృతం గాన అవసురం భావమాశ్రిత. ఈ యొక్క శ్లోకంలో వస్తుంది మూడులు, నరాధములు, అసురులు. సో కృష్ణుడు చెప్తున్నాడు ఈ వాక్యాన్ని. కృష్ణుడు చెప్పినటువంటి వాక్యాన్ని నేను జస్ట్ రిపీట్ చేస్తున్నాను, తిరిగి చెప్తున్నాను. అది నిజమైనటువంటి వినయం. మన సొంత ప్రణాళికల ద్వారా, మన సొంత ఆలోచన ద్వారా మనం ప్రచారం చేసినామంటే అది వినయం కాదు. నిజమైనటువంటి వినయం ఈ సంకీర్తన ఉద్యమంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఇంకా ప్రాణాన్ని పనంగా పెట్టైనా సరే కృష్ణుడు ఇచ్చినటువంటి వాక్కులను మాట్లాడడం. అది ప్రభుపాదలో చూపించారు. మీరు చూడండి, ప్రభుపాద పుస్తకాలు ఏం మాట్లాడుతున్నారు, ప్రభుపాద ఉపన్యాసాలు. ఆయన ఎక్కడో మన దేశంకి వెళ్ళారు. ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు, ఆయన దగ్గర మనుషులు కూడా లేరు. ఆయన అక్కడికి మొదటి నుంచి చివరి వరకు ఆయన కృష్ణుడు ఇచ్చినటువంటి వాక్కులను జస్ట్ ఉన్నది ఉన్నట్టు ఆయన ప్రచారం చేశారు. రాజకీయ నాయకులను విమర్శిస్తున్నారు, ఆర్థికవాదులను విమర్శిస్తున్నారు, సాంఘికవాదులను విమర్శిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలను విమర్శిస్తున్నారు, స్కూళ్ళను విమర్శిస్తున్నారు, అక్కడ వాళ్ళు ప్రజలను విమర్శిస్తున్నారు, రాజులను విమర్శిస్తున్నారు, రాజులంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, అందరిని విమర్శిస్తున్నారు. అక్కడికి వెళ్ళేసి మీరందరూ ఫూల్స్ అని చెప్తున్నారు వాళ్ళకి వెళ్ళేసి. అంటే వాళ్ళ సహాయమే కావాలనుకుంటున్నారు, వాళ్ళతోనే ప్రచారం ముందుకెళ్ళాలి, మీరు మూర్ఖులు అనేసి దూషిస్తున్నారు. కానీ సామాన్య వ్యక్తి చూస్తే మీ స్వామి అసలు ఏమి స్వామీజీ, ఏమి సాధు ఇలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు భావించవచ్చు. మనం చూడవచ్చు, నామమాత్ర ఆధ్యాత్మికవాదులు కాషాయ వస్త్రాలు వేసుకోవచ్చు, పెద్ద జుట్టు పెట్టుకోవచ్చు, ఆశీర్వాదన వచనాలు ఇవ్వచ్చు, చాలా పొలైట్గా, చాలా సున్నితంగా ప్రజలకు ఆకట్టుకునే విధంగా వాళ్ళు మాట్లాడవచ్చు, ఇతరులను కీర్తించవచ్చు. ఓ మీరు గొప్పవాళ్ళు, మీరు మంచివాళ్ళు, అన్నీ మంచివే, అన్నీ ఒకటే, అందరూ ఒకటే. అంటే అన్నీ ప్రజలకు ఆకట్టుకునే విధంగా, ప్రజలను ఆకర్షించే విధంగా, ప్రజలకు ఇష్టమైనటువంటి విధంగా మాట్లాడవచ్చు అతను. కానీ అది నిజమైనటువంటి వినయం కాదు. అతను బాధపడుతుంది ఈ విషయం చెప్తే. వైష్ణవుడు దుఃఖి ఇతరుల బాధను తట్టుకోలేడు. అంటే ఏ విధంగా తట్టుకోలేడంటే, వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని వదిలివేసి, భగవంతుని వదిలివేసి, ఈ యొక్క ఇంద్రియ సుఖాన్ని నిజమైన సుఖంగా భావిస్తూ వాళ్ళ యొక్క భౌతిక క్లేశాల్లో బాధపడుతున్నారు. అది చూసి తట్టుకోలేడు. అంతేగాని వాళ్ళు తప్పుడు వాదంతో, వాళ్ళు తప్పుగా వాళ్ళు అర్థం చేసుకునేసి మనం చెప్పిన విషయాలను, శాస్త్రంలో ఇచ్చినటువంటి విషయాలను, ఈ యొక్క శాస్త్రంలో ఇచ్చినటువంటి వాక్కులను మనం చెప్తే వాళ్ళు బాధపడతారనేసి చెప్పకుండా ఉండదు. అది అవసరం. వైష్ణవుడు ఎలాంటి వాడు అంటే, వజ్రాదపి కఠోరా కుసుమాదపి కోమలహ. మనం ప్రభుపాలను చూస్తే చూడొచ్చు, ఆయనలో కుసుమం లాంటి, అంటే చాలా సున్నితమైనటువంటి హృదయం ఆయనది. వెన్న కంటే ఎక్కువ కరిగేటువంటి హృదయం అయినది. అందుకని ప్రపంచానంతా కూడా ఉద్ధరించాడు. ఆ జీవుల పట్ల కరుణ మనం చూడొచ్చు, ప్రతి జీవి పట్ల కరుణ వాళ్ళని చూడొచ్చు. కానీ వజ్రాదపి కఠోర, ఆ జీవులను ఉద్ధరించాలంటే కఠోరంగా ఉండాలి. శాస్త్రంలో కృష్ణుడు ఇచ్చినటువంటి వాక్కులను ఉన్నది ఉన్నట్లు చెప్పడం. అంటే ఈ యొక్క శ్లోకాన్ని ఎంతోమంది తప్పుగా కూడా తీసుకోవచ్చు. తృణాదపి సుమీచేన తరోరపి సహిష్ణు. సో ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు, కృష్ణ చైతన్య ప్రచారం కోసం ఎన్నో కష్టాలను సహించడం, ఆ యొక్క సహనం, ఓర్పుతో ఓర్చుకోవడం, ఇతరులకు గౌరవాన్ని ఇవ్వడం. అట్లనేసి అందరినీ అగౌరవపరచడం కాదు. ఓకే, ఈ యొక్క భక్తులను అగౌరవపరచడం కాదు. ఈవెన్ భక్తుడు మాయవాదులను కూడా గౌరవిస్తాడు, అందరినీ గౌరవిస్తాడు, గౌరవాన్ని కోరుకోవడానికి. కానీ ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని మాత్రం ఉన్నది ఉన్నట్లు ఇస్తాడు. దానిలో అతను రాజీ పడాడు. ఆయనకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, ఆయన ప్రాణం పోయినా సరే అతను అందులో రాజీ అయ్యేవాడు. ఇప్పుడు ప్రజలు ఏం కావాలనుకుంటారు, వాళ్ళకు ఇష్టమున్న విషయాలు వినాలనుకుంటారు, ఇష్టమున్న పనులు చేయాలనుకుంటారు. చాలామంది వాళ్ళు అడుగుతూ ఉంటారు, నిజమైనటువంటి సంక్షేమ కార్యక్రమం వాళ్ళకి తెలియదు. సో ప్రజలకు కావాల్సినటువంటి విధంగా మనం మాట్లాడడం, ప్రజలకు కావాల్సిన విషయాలు చేయడం, అది నిజమైన వినయంగా. ఉదాహరణకు హాస్పిటల్స్ ఓపెన్ చేయడం, అనాథాశ్రమాలు ఓపెన్ చేయడం, ఇంకా స్వచ్ఛంద సేవలు చేయడం, ప్రజలకు
ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం ప్రజలకు ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ వాళ్ళకి నచ్చినట్లు మాట్లాడడం చాలామంది చేస్తూ ఉంటారు. అందుకని చాలామంది వాళ్ళకు యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. కానీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నిజమైనటువంటి వినయం. ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవి కాదు. అత్యున్నతమైనటువంటి సంక్షేమ కార్యక్రమం కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రభుపాల వారు ఇచ్చినటువంటి ఉదాహరణ ప్రకారం ఎవరైనా నీటిలో పడిపోయారు, నదిలో పడిపోయారు, లేదా బావిలో పడిపోయారు, వాళ్ళ దుస్తులను రక్షిస్తామా, వాళ్ళ శరీరాన్ని రక్షిస్తామా? సో వాళ్ళ దుస్తులను రక్షిస్తే ఏం ఉపయోగం? వాళ్ళ శరీరాన్ని రక్షించాలి. అదేవిధంగా ఈ యొక్క ఆత్మరక్షణార్థం అత్యున్నతమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఈ యొక్క హరినామ సంకీర్తనోద్యమం. నిన్న రథయాత్ర నిర్వహించాం. రథయాత్రలో సంకీర్తన జరిగింది, కీర్తన జరిగింది, శ్రవణం జరిగింది, ప్రసాదం వితరణ జరిగింది, భగవంతుని దర్శనం జరిగింది. ఇది అత్యున్నత సంక్షేమ కార్యక్రమం, నిజమైన సంక్షేమ కార్యక్రమం. కానీ ప్రజలకు చెప్తే వాళ్ళకి అర్థమవుదు అనేసి మీరేం చేస్తున్నారంటే మేము అన్నదానం చేస్తున్నాం. అన్నదానం చేయడం మన పని కాదు, రాజు చేయాలి, రాజకీయ నాయకులు చేయాలి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే బాధల్లో ఉంటారో వాళ్ళకి అన్నదానాలు చేయాలి. మనం ప్రసాద వితరణ చేస్తాం, కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం వేయడం మన పని కాదు. ఇక ఆత్మ ఆకలితో ఉంది. ఈ ప్రపంచమంతటా ప్రభుపాల వారి భాషలో ప్రపంచమంతటా అందరూ బాధపడుతూనే ఉన్నారు, అందరూ ఆకలితో ఉన్నారు. ఎవ్వరికి అన్నం దొరకట్లేదు. ఏమన్నం అది? ఆత్మకు అన్నం దొరకట్లేదు, ఆత్మకు ఆహారం లేక బాధపడుతున్నారు. సో ఇది అత్యున్నత సంక్షేమ కార్యక్రమం అనేసి మనం ధైర్యంగా ప్రభుత్వానికి చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, అందరికీ చెప్పాలి. కానీ మనం ప్రభుత్వం మనకు సహాయం చేస్తుందనేసి ఇదే సంక్షేమ కార్యక్రమం చెప్పినామంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ప్రభుపాల వారు అదే ఎన్నోసార్లు ఆయన పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఇక్కడ కరువు కోసం ముఖ్యమంత్రి అడుగుతారు, మీరు ఈ కార్యక్రమం చేయండి అనేసి. ప్రభుపాల వారు ఓపెన్గా చెప్తారు, మీరు హరినామ సంకీర్తన చేయండి, వర్షాలు పడతాయి, వర్షాలు పడితే అప్పుడు అన్నం వస్తుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞకర్మ సముద్వహ. సో ఈ విధంగా మీరు యజ్ఞం చేయండి, సంకీర్తన యజ్ఞం చేయండి, అందరూ సంక్షేమంగా ఉంటారు. యజ్ఞార్థాత్ అది భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పౌతచేతసాం, అది కాదు, భోక్తారాం యజ్ఞ తపసాం సూదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి. ఈ యొక్క ప్రపంచమంతా కూడా శాంతి సుఖశాంతులతో ఉండాలంటే ఈ యొక్క భోక్త భగవంతుడని తెలుసుకోవాలి. అందరూ కృష్ణ చైతన్యాన్ని ఆచరించాలి. ఈ నామమాత్ర ఆధ్యాత్మికవాదులకు ఇంకా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వైష్ణవులకు ఇదే తేడా. ఈ యొక్క వైష్ణవులు ఎప్పుడు ఈ యొక్క జీవుల యొక్క అత్యున్నత సంక్షేమం కోసం చూస్తారు. ఈ నామమాత్ర ఆధ్యాత్మికవాదులు వాళ్ళ తాత్కాలిక సంక్షేమం కోసం చూస్తారు. సో అది నిజమైనటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమం కాదు. సో ఇక్కడ శివుడు దక్షిణ యొక్క సంక్షేమాన్ని చూస్తున్నాడు, వాళ్ళందరి అనుయాయుల యొక్క సంక్షేమాన్ని చూస్తున్నాడు. అందుకే వాళ్ళందరినీ కూడా దండిస్తున్నాడు. బహిర్గతంగా అది అర్థం కాకపోవచ్చు. తర్వాత శివుడు మాట్లాడుతున్నాడు, నేను ఈ దేవతలందరికీ కూడా నేను సంక్షేమాన్ని చేకూరుస్తాను ఎప్పుడు, కానీ వీళ్ళని దండించకుంటే వీళ్ళకి అర్థం అవ్వదు. నేను దేవతల ద్వారా ఎప్పుడు అఫెండ్ అవ్వను, నేను ఎప్పుడు అపరాధం తీసుకోను నేను దాన్ని. కానీ యొక్క శిక్ష వీళ్ళకి అవసరం, వీళ్ళలో మార్పు అనేది అవసరం. హరిదాస్ ఠాకూర్ చూడొచ్చు, ఆయన యొక్క వినయం. ఆయన 27 మార్కెట్ ప్లేసుల్లో ఆయనకు హింసిస్తారు. సో చివరికి ఆయన చనిపోకుంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే ఇక అతను చెప్తాడు, నవాబు అతను చంపానని చంపాలి, లేకుంటే నీకు చంపేస్తానని చెప్తాడు. సో ఆయన చనిపోయినట్టు నటిస్తాడు. చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చేసి వాళ్ళని చంపాలనుకుంటాడు. కానీ హరిదాస్ ఠాకూర్ వద్దని చెప్తాడు. సో వీళ్ళు వాళ్ళ యొక్క యజమాని యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు, వాళ్ళని ఏమనొద్దని చెప్తారు. సో ఒక పక్క ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ గొప్ప భక్తుడు, భగవంతుడు భక్తులు కష్టపడుతుంటే సహించలేడు. కానీ ఆ యొక్క కొరడా దెబ్బలతో ఆయనకు చాలా వాతలు పడుతున్నాయి. కొరడా అంటే మామూలు కాదు, చాలా తీవ్రమైనటువంటి హింస చేస్తున్నారు. బట్ ఇంకో పక్క వాళ్ళని హింసించొద్దని చెప్తున్నారు. సో అప్పుడు చైతన్య మహాప్రభు తన వీపును పెడతాడు, ఆ దెబ్బలు హరిదాస్ ఠాకూర్ తగలకుండా.
సో అప్పుడు మహాప్రభు చూయిస్తారు మహాప్రకాశంలో, హరిదాస్ నువ్వు వాళ్ళని దండించొద్దు అనుకున్నావు, కానీ నీ యొక్క బాధను చూసి నేను తట్టుకోలేక చూడు ఇంకా ఆ కొరడా దెబ్బల మార్క్స్ నా వీపు పైన ఉన్నాయనేసి చూయిస్తారు. అప్పుడు భక్తులందరూ చూసి ఆశ్చర్యపోతారు, ఏ విధంగా భగవంతుడు భక్తుల యొక్క బాధను సహించలేడనేసి. సో ఈ విధంగా వైష్ణవులు వాళ్ళు ఇతరులను బాధించకుండా, ఇతరులను దుఃఖించకుండా వాళ్ళు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. సో భగవంతుడు అంటే వాళ్ళు ఎన్నో కష్టాలకు వెళ్తారు. ప్రభుపాల వారు ఎన్నో కష్టం ఆయన తీసుకున్నారు ఈ యొక్క సంకీర్తనోద్యం కోసం. కృష్ణుడే స్వయంగా వచ్చాడు ఆయన రక్షించడం కోసం నావలు. సో ఎన్నోసార్లు మనం చూడవచ్చు ఈ యొక్క లీలలో భగవంతుడే స్వయంగా వచ్చి ఆ భక్తులను ఆ కష్టాల నుంచి బయటికి తీయడానికి ప్రయత్నిస్తాడు. భక్తునికి కష్టం అనేది ఏం లేదు, ఎప్పుడు భగవంతునితో ఉంటాడు కాబట్టి వైష్ణవుని. కానీ ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసమే అన్ని కష్టాలు వాళ్ళు తీసుకుంటారు. సో దానికి కృష్ణుడే స్వయంగా వచ్చి సహాయం చేస్తూ ఉంటాడు. సో ఇది ఈ యొక్క శ్లోకంలో కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇంకా ప్రభుపాల వారు చెప్తున్నారు ఇక్కడ, భౌతిక దేహం పట్లనే అనురక్తిని కలిగి ఉండి ఎటువంటి ఆత్మానుభవం కలిగి ఉండిన కారణమున అట్టి అసూయపరులు అసూయపరులు సదా దుఃఖపూర్ణులైనందురి, వారి ఉదయం ఎల్లప్పుడూ క్షోభపూర్ణమై ఉన్నందున విధిచే వారు చంపబడినట్లుగానే భావించవలను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఎవరైతే హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తారో ఈ యొక్క లక్షణాలన్నీ వస్తాయి. ఈ విధమైనటువంటి భావంతో రుణాదపి సునిచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి, ఈ భావనతో ఈ యాటిట్యూడ్తో ఎవరైతే హరినామాన్ని జపిస్తారో వాళ్ళు నిరంతరం హరినామాన్ని ఉచ్చరించగలుగుతారు. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్, శ్రీమద్ భాగవతం కీ జాయ్.